ఆల్మోస్ట్ పెద్ద ఫోన్ ఉన్నోళ్ళందరూ యూట్యూబ్ చూస్తూనే ఉంటారు. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా కొన్ని వీడియోస్ చేస్తుంటే మనకు నచ్చిపోయిన ఒక్కోసారి లైక్ కొడతాం, పోనీలే పాపం అని. అదే మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ పెట్టారంటే పైకి చేస్తున్నారా బాగున్నాయి అలా ఇలా అంటూ ఉంటారు. అదే మనం పక్కకెళ్ళిపోయిన తర్వాత ఏదో రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వాళ్ళ గురించి అయితే అస్సలు పట్టించుకోను. ఆ పైపెచ్చి మనం ఎక్కడైనా కనపడితే యూట్యూబ్ పెట్టారు, వీడియోస్ చేస్తున్నారు, మనీ వస్తున్నాయా అని అడుగుతున్నారు. యూట్యూబ్ పెట్టగానే ఎవరికి మనీ రావండి. నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికైతే 2 సంవత్సరాలు అవుతుంది. నాకైతే ఇంతవరకు ఏం మనీ రాలేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ పెరగలేదు కాబట్టి. నేను 500 సబ్స్క్రైబర్స్ అయ్యిందాకా చేస్తూనే ఉన్నాను వీడియోస్. తర్వాత నాకు పనులు కుదరక నేనైతే వీడియోస్ పెట్టడం ఆపేశాను. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మా అమ్మ, మా నాన్న వాళ్ళైతే పెట్టమ్మా పెడుతున్నావు కదా, ఇవి కొన్నావు కదా, ఎందుకు ఆపటం అన్న తర్వాత నేను మళ్ళీ కొంచెం రన్ చేస్తున్నాను. డబ్బులు వస్తున్నాయా అంటే ముందుగా ఎవరికి డబ్బులు రావండి. ముందు మనం పెట్టుబడి కూడా పెట్టాలి. పెట్టుబడి అంటే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టడానికైతే మనమైతే డబ్బులేం పెట్టవసరం లేదు. దాన్ని రోజు రన్ చేయాలంటే మటుకు ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం దేనికైనా స్టాండ్ అని, ఫోన్ అని క్లారిటీగా రావటం గురించి అయితే చాలా నేర్చుకోవాలి, మనం చాలా పెట్టాలి. నాకైతే యూట్యూబ్లో ఎడిటింగ్ అవి చేయటం అసలు చేత కాదు. నేనైతే నేర్చుకుంటున్నాను అవన్నీ చెయ్యాలి కదా మనం కూడా. అలాగని మనం ఇంట్లో పనులు చేసుకుంటేనే అవి కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ ఎవరికి కనపడవండి. పెడుతున్నారు కదా అనుకుంటారు అంతేను.